హలో అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ సింపుల్ రెసిపీ అండి. ముందుగా చికెన్ని కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నాననివ్వాలండి. దీన్ని ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే చికెన్ కర్రీ అనేది బాగా వస్తుందండి. దాంట్లో చెక్క, లవంగ, యాలకులు, కొంచెం జీలకర్ర, ఇంకోటి జాజి పువ్వు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. మీ ఎంత చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మూత పెట్టి ఉడికించడం వల్ల ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఒక 2-3 నిమిషాలకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడికించడం వల్ల అందులోనే నీరు ఇంకిపోయి ఈ విధంగా వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఆ వాటర్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు అందులో కొంచెం కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి దాంట్లో 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలండి. మనము చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. 1 గ్లాసున్నర వాటర్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది గ్రేవీ అనేది. అందులో గరం మసాలాను, కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంటే గ్రేవీ అనేది బాగా చిక్కబడ్డాక ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని నింపేసుకుంటే అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. బట్ నాకు చెప్పడం రాలేదు. ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.